ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. ఎక్కువ సుఫలితాలని, లాభాలకి పొందడానికి అవకాశం ఉంది. గురువు తృతీయములో సంచరించడం వల్ల కొంతమంది పెద్దల సహకార లోపం కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం అధికమయ్యేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఆ విషయంలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. భాగ్యములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారం బాగుంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు కూడా తెచ్చుకుంటారు. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ నూతన కార్యక్రమాలు ప్రారంభించడానికి అనువైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాలు కూడా లాభదాయకంగా ముందుకు వెళ్ళే వాతావరణం ఉంది. భాగ్యములో రవి సంచారం వల్ల తండ్రి సహకారంతో మీకు ఏదైనా ఆదాయం రావడానికి అవకాశం ఉంటుంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారంలో రాణిస్తారు. మీకు నచ్చినటువంటి కొన్ని కార్యక్రమాలు సంతోషంగా చేసి విజయం అందుకుంటారు. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళవారాలు అనుకూలంగా ఉన్నాయి. పంచమములో కేతువు సంచరించడం వల్ల ఒక్క విషయంలో నిరాశని, అశాంతిని పొందేటువంటి వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో గణేశాష్టకం ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు గణపతి స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.